అంబ తిరిగి భీష్ముడి వద్దకు వచ్చింది. నన్ను వివాహం చేసుకోండి అని కోరింది. కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేసుకున్నాడు. నేను జీవితాంతం వివాహం చేసుకోను. ఆ మాటలు అంబ కోపాన్ని అగ్నిలా పెంచాయి. ఆమె గట్టిగా ప్రమాణం చేసింది, భీష్ముడి మరణానికి నేనే కారణమవుతాను. ఆ కోపం, ఆ బాధ, ఆ అవమానం అంబ మనసును పూర్తిగా మార్చేశాయి. ప్రపంచంలోని రాజులు ఎవరూ భీష్ముడిని ఎదుర్కొనే ధైర్యం చేయలేదు. అప్పుడు అంబ ఒకే ఒక మార్గం చూసింది, తపస్సు. అడవులకు వెళ్ళింది. రోజులు, నెలలు, సంవత్సరాలు ఆమె కఠినమైన తపస్సు చేసింది. ఆమె భక్తితో సంతోషించిన మహాదేవుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. అంబ తన కోరిక చెప్పింది, భీష్ముడి మరణానికి నేను కారణం కావాలి. మహాదేవుడు చెప్పాడు, ఈ జన్మలో కాదు, కానీ వచ్చే జన్మలో నీవే భీష్ముడి అంతానికి కారణమవుతావు. ఆ మాటలు విన్న అంబ ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అగ్నిలోకి ప్రవేశించింది. తన జీవితాన్ని ముగించింది. కానీ ఆమె ప్రతిజ్ఞ అక్కడితో ముగియలేదు. ఆమె మరో జన్మలలో తిరిగి పుట్టింది. ఆమె పేరు శిఖండి. శిఖండి ఎలా భీష్ముడి మరణానికి కారణమయ్యాడు? మహాభారత యుద్ధంలో ఆ రోజు ఏమీ జరిగింది? తదుపరి భాగంలో తెలుసుకుందాం.